లంకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందుకే పెద్దిని పరుగులు పెట్టిస్తున్నారా? చెర్రీ బర్త్డే గిఫ్ట్గా బుచ్చిబాబు సాలిడ్ ప్లానింగ్. ఇంతకీ మెగా ఫ్యాన్స్కి ఆ సాలిడ్ గిఫ్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేయాలని కూడా చాలా స్పీడ్గా షూటింగ్ చేస్తున్నారు. లేటెస్ట్గా పూణే షెడ్యూల్ కంప్లీట్ చేసినటువంటి చెర్రీ తర్వాత షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. మైసూర్ షెడ్యూల్లో ఇదివరకే ఓ సాంగ్ షూట్ చేసినటువంటి పెద్ది టీం రీసెంట్గా పూణే షెడ్యూల్లో ఓ పాటను కూడా షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ అండ్ టీం శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అక్కడ అందమైనటువంటి లొకేషన్లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారట. అలానే చెర్రీ జాన్వీలపై ఓ సాంగ్ పిక్చరైజేషన్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇదే డ్యూయట్ని మేకర్స్ త్వరలోనే ఫస్ట్ సింగిల్గా లాంచ్ చేస్తారని కూడా టాక్ నడుస్తుంది. శనివారం కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని కూడా తెలుస్తుంది. అయితే లేటెస్ట్ కాలంలో కింగ్డమ్, మిరాయి వంటి సినిమాలు షూటింగ్లు కంప్లీట్గా శ్రీలంకలోనే జరిగాయి. ఇప్పుడు పెద్ద టీం కూడా లంకా దేశంలో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి దాదాపు 60% కూడా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. అండ్ మిగిలిన పార్ట్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలని కూడా యూనిట్ భావిస్తుందట. పోస్ట్ ప్రొడక్షన్పై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఏఆర్ రెహమాన్కి కావాల్సినటువంటి టైం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారట పెద్ది టీం. పెద్ది షూటింగ్ పరుగులు పెట్టడానికి రామ్ చరణ్ తన ఫ్యామిలీతో తగినంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కూడా అనుకోవడం కూడా ఒక కారణం అని కూడా అంటున్నారట. రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్తను లేటెస్ట్గా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మెగా కోడల్కి గ్రాండ్గా సీమంతం కూడా చేశారు. కౌల పిల్లలకు జన్మనిస్తారని కూడా తెలుస్తుంది. డెలివరీ డేట్ దగ్గర పడే టైంకి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి తన భార్య పక్కనే ఉండాలని కూడా చెర్రీ భావిస్తున్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగేటువంటి ఈ స్టోరీతో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా పెద్ది రాబోతుందట. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కీలారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2026 మార్చ్ 27న గ్లోబల్ వైడ్గా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తామని కూడా మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఏదైనా సినిమాకు డెఫినెట్గా ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు పెద్ది ఎప్పుడో కూడా ఈ పాటికి ఆల్మోస్ట్ 90% కూడా షూట్ కంప్లీట్ అవ్వాల్సింది. కానీ గతంలో వచ్చినటువంటి వర్షాల కారణంగా సెట్స్ అన్ని కూడా ఆ వర్షాల వరదలో కొట్టుకుపోవడంతో బట్ కొంచెం గ్యాప్ తీసుకొని షూటింగ్ షెడ్యూల్స్ని కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ కూడా పెడుతున్నారు. అంటే బేసిక్గా ఎవరైనా కానీ ఒక షెడ్యూల్కి అండ్ దాని తర్వాత ఇంకొక షెడ్యూల్కి చాలా గ్యాప్ ఉంటుంది. ఈవెన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఉంటుంది. బట్ అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ ఇలాంటి గ్యాప్ తోటే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పెట్టడం వల్ల సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ అవ్వడం అండ్ దాని తర్వాత సేమ్ టైం అనుకున్న డేట్కి సినిమాని రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, అండ్ ఇక్కడ రామ్ చరణ్ కూడా డెఫినెట్గా ఉపాసన పక్కన ఉండాలి కాబట్టి ఆ టైంకి అందుకోసం మీ 2 కలిసి రావడం కోసం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తోటి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. అండ్ ఇక పెద్దికి సంబంధించిన షూట్ కంప్లీట్ చేస్తే చరణ్కి టెక్నికల్ వర్క్స్తో పెద్ద సంబంధం ఉండదు కాబట్టి అందుకోసమనే షూట్ కంప్లీట్ చేసి అటు ఉపాసన దగ్గరికి వెళ్ళారన్న టాక్ కూడా నడుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఫస్ట్ సింగిల్ వచ్చేసి కంప్లీట్గా ఒక రొమాంటిక్ సాంగ్ని అయితే బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది మూవీ టీం. సో చూడాలి మరి. డెఫినెట్గా ఈ సాలిడ్ గిఫ్ట్ అండ్ బర్త్డే గిఫ్ట్, అదే రోజున రామ్ చరణ్ బర్త్డే కూడా ఉంది కాబట్టి ఆ బర్త్డేకి మెగా ఫ్యాన్స్కి ఒక సాలిడ్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా బుచ్చిబాబు నిద్రాహారాలు మానేసి కూడా గతంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే చెర్రీ దాకా విషయం వచ్చి అండ్ ఇలాంటి సినిమా తర్వాత పోస్ట్పోన్ చేసుకున్న పెద్ద నో ప్రాబ్లం, బట్ హెల్త్ ఈజ్ ముఖ్యం అని చెప్పేసి చెర్రీ చెప్పడంతో కొంచెం ఒక స్వీట్ వార్నింగ్లా ఇవ్వడం వల్ల బుచ్చిబాబు కొంచెం స్మెల్లీగా అండ్ దాని తర్వాత ఎక్కువ వర్క్ చేసి సినిమాని చాలా తొందరగా తీసుకురావడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుసు. సో చూడాలి మరి. ఈ సినిమా డెఫినెట్గా అనుకున్న టైంకి రిలీజ్ చేస్తే అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి సరైనటువంటి హిట్ పడి చాలా రోజులైంది. ఆచార్యతోటి కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ అండ్ దాని తర్వాత బోలాశంకర్ కూడా పెద్దగా ఆశించినటువంటి సక్సెస్ పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇక రామ్ చరణ్కి గేమ్ చేంజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా లైఫ్ కెరీర్లోనే ఒక పెద్ద డిజాస్టర్ని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చెర్రీ. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి పెద్ద సినిమాపైనే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్కి మనశంకర్ వరప్రసాద్ గారు, విశ్వంబరా అండ్ దాని తర్వాత ఇక్కడ పెద్దిపైనే మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతా ఉన్నాయి. బట్ ఓజీ తోటి ఎంతో కొంత ఆకలి అయితే తీరింది. కానీ బట్ ఇక్కడి నుంచి అంటే బాబాయ్ అబ్బాయిల నుంచి ఇంకా సాలిడ్ కంటెంట్ కావాలని కూడా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. బట్ ఆ
సాలిడ్ కంటెంట్ని బుచ్చిబాబు పక్కా ప్లానింగ్ తోటి ఫుల్ మీల్స్ కాదు ఏకంగా బిర్యానీ టైప్లో చేసి కూడా ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారట. సో చూడాలి మరి. పెద్ద డెఫినెట్గా ఒక పెద్ద వండర్ క్రియేట్ చేస్తున్నారంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక సరికొత్త కథల్ని మరొకసారి బుచ్చిబాబు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా కామెంట్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.